అందరికి నమస్కారం అండి. నేనండి నమ్మి వేశారా ఓటు పొడవరా ఎన్నుపోటు టీవీ నుండి ఏములు పడి వెంకటాద్రి మాట్లాడుతున్నాండి. అదేటి ప్రజావేదిక అంటూ మీటింగ్ ఎట్టి ప్రజల పథకాల గురించి అడిగితే పక్కకు లాగేమంటాడేటి. ఇక సంపద ఎలా సృష్టించాలో ఐడియా తమరు సోలో చెప్పాలా. మరి అవేం తెలియకుండానే 2 ఎకరాల ఆసామిగా మొదలెట్టి రిచెస్ట్ ముఖ్యమంత్రిగా నేషనల్ మీడియా గట్టా ఎక్కావు. మరి ఇక 6 నెలల ముందు అసెంబ్లీ సాక్షిగా 6.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి ఈనాడు పథకాలు ఎగ్గొట్టడానికి ప్రజావేదికలో 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిన అబద్దాలే మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తున్నావే. మన సాక్షి అనేది ఉందటయా నీకు. ఇక గత 2019 ఎన్నికల్లో ఆ బత్తాయి బ్యాచ్ కు ఓటేద్దని చెప్పిన బాబోరే ఈనాడు అదే బత్తాయి బ్యాచ్ కోసం ఢిల్లీకి వెళ్లి క్యాంపెయినింగ్ చేస్తున్నారండి. 40 ఏళ్ల విజన్ కలిగిన విజనరీ గత 5 ఏళ్లలో ఎందుకు అపోజ్ చేశాడో ఈనాడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇక తమ రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారతారనే దానికి ఈ ఉమ్మడి పార్టీల ఆలోచనలే అసలైన ఉదాహరణలండి. ఇక లోక్ సభలో 12 సీట్లు కలిగిన బీహార్ కి యూనియన్ బడ్జెట్ లో వారాల వర్షం కురిపిస్తే నీ విజన్ తో 16 సీట్లు కలిగిన మన ఆంధ్రాకి దక్కిందేటి గుండు సున్నా. మరి ఇక గతంలో వైసీపీ ఎంపీల్ని కారపు ముద్దలు ఒంటికి రాసుకోండి కారు కూతలు కూసిన కాటం రాయుడు ఈనాడు తమ కూటమి ఎంపీల్ని ఏమి రాసుకోమంటాడు అని పలువురి రాజకీయ విశ్లేషకులు కుసకుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు.